కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 10 నీటిపారుదల కార్యాలయాల్లో విజిలెన్స్ తనిఖీలు చేయాలని ఆదేశించారు. మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తామన్నారు. మేడిగడ్డ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణపై కేబినెట్లోనూ తీర్మానం చేశామని తెలిపారు. సిట్టింగ్ జడ్జితో విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి సమాచారంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికారులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు మంగళవారం ఉదయం నుంచి కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, కన్నెపల్లి, సిరిపురం, గోలివాడ పంపు హౌజులకు సంబంధించిన రికార్డులను పరిశీలించేందుకు విజిలెన్స్ బృందాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. ప్రాజెక్ట్ పరిధిలో 10 బృందాలు ఈ తనిఖీలో పాల్గొన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కోసం ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌద్యాల విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కాళేశ్వరం కార్పొరేషన్ కార్యాలయంలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల కార్యాలయాల్లో పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలపై దృష్టి సారిస్తూ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం, మహదేవ్పూర్, మేడిగడ్డ, ఎల్ఎండితో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రత్యేక కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్డీపీసీలోని ఈఎస్సీ, ఎస్సీ, క్వాలిటీ కంట్రోల్ కార్యాలయంలోనూ బృందాల రికార్డులను పరిశీలించాయి. పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అదనపు ఎస్సీ బాలకోటయ్య తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందం ముమ్మరం తనిఖీలు నిర్వహించాయి. మహదేవ్పూర్ సాగునీటి శాఖ డివిజన్ కార్యాలయం, కన్నెపల్లి పంప్ హౌస్ కార్యాలయంలోనూ రికార్డులను, విలువైన పత్రాలను అధికారుల బృందం పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మహదేవ్పూర్, కన్నెపల్లి పంప్ హౌస్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని, 1,00,000 కోట్ల మేర కుంభకోణం జరిగిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రాజెక్టుపై సమగ్రంగా సమీక్ష చేపట్టింది. తాజాగా అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ముమ్మరంగా సోదాలు, తనిఖీలు చేస్తున్నాయి. అంతేగాక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం హైకోర్టు సీజేకు లేఖ కూడా రాసింది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.